ఎస్ అందరికీ హాయ్ అండి. మై నేమ్ ఈస్ కే కృష్ణ కుమార్. ఐ ఆమ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. ఈ వీడియోలో ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అలాగే ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బాగా యూస్ఫుల్ అయ్యేటటువంటి ఒక కంటెంట్ చెప్పబోతున్నాను. ఆ కంటెంట్ దేనికి సంబంధించింది అంటే ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించింది. ఇంగ్లీష్ మెథడాలజీని మనం ఒకసారి చూసుకున్నట్టయితే కొంచెము ఈజీగా అనిపిస్తుంది, అలాగే ఇంకొన్నిసార్లు టిపికల్గా అనిపిస్తుంది, ఇంకొన్నిసార్లు ఓకే మనం చేసేయచ్చు అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఇంగ్లీష్ మెథడాలజీ ఎలా అంటే మనం కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. మనం ఎన్ని బుక్స్ చదివామనేది కాదు ఇంపార్టెంట్, ఎంత బాగా కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నాం అనేదే ఇంపార్టెంట్. అందులో భాగంగా ఈరోజు ఈ వీడియోలో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, ఇదైతే సిలబస్లో ఉందండి. ఇందులో ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. ఈ ప్రతి పాయింట్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రతి పాయింట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, ఈ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్లోని ఫస్ట్ పాయింట్ మనం చూసుకున్నట్టయితే టీచింగ్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్ బికమ్స్ మచ్ ఎఫెక్టివ్ అండ్ మోర్ సిస్టమేటిక్ ఓన్లీ వెన్ ద టీచర్ ఈజ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ద ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ దట్ పర్టిక్యులర్ సబ్జెక్ట్. ఒక టీచరు పర్టిక్యులర్ సబ్జెక్ట్ని డీల్ చేసే ముందు అతను లేదా ఆమె ఫస్ట్ దాని యొక్క ఎయిమ్స్ని కరెక్ట్గా తెలుసుకోవాలి. ఎయిమ్స్ని కరెక్ట్గా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ టీచరు ఆ సబ్జెక్ట్ని ఎఫెక్టివ్గా అలాగే సిస్టమేటిక్గా చెప్పగలరు. ఓకే, నెక్స్ట్, బికాస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ టీచింగ్ ఈజ్ నో వాట్ యూ డూ అండ్ ఓన్లీ డూ వాట్ యూ నో. బేసిక్ ప్రిన్సిపల్ టీచింగ్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి? నో వాట్ యూ డూ, ముందు తెలుసుకోవాలి మనం ఏం చేస్తాం అనేది. అలాగే ఓన్లీ డూ వాట్ యూ నో, తెలుసుకున్న తర్వాత తెలిసిందే చేయాలి. ఓకే, ఫస్ట్ మనం తెలుసుకోవాలి. నో వాట్ యూ డూ, ఏం చేయబోతున్నామో తెలుసుకోవాలి. సో తెలుసుకున్నాక తెలిసిన విషయమే చేయాలి. ఓకే, ఇలాగా మనకి బిట్స్లో ఇచ్చేస్తాడు. ఇప్పుడు మనం వింటున్నప్పుడు అర్థం చేసుకుంటున్నప్పుడు ఓకే ఇంతేనా అన్నట్టు ఉంటుంది, కానీ బిట్స్లో ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాము. సో 1-2 సార్లు వీడియో ప్లే చేసుకొని మీకు వింటే అర్థమవుతుంది. సో అలా అర్థం చేసుకుంటే మ్యాక్సిమం ఈ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ పైన ఇంకో గ్రిప్ వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. వీడియో ఫుల్గా చూడండి. ఓకే, హెన్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఓకే, అర్థం చేసుకోవాలి. ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, ఈ వీడియో ఈ పారాగ్రాఫ్ జిస్ట్ చూద్దాం ఒకసారి. ఏం లేదు, అసలు ఎయిమ్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్ అంటే ఏంటి అనేది ఈ పారాగ్రాఫ్లో ఇచ్చాడు. ఈ పారాగ్రాఫ్లో ఎయిమ్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్ అంటే ఏంటి. ఇక్కడ చూడండి, అన్ ఎయిమ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ జనరల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటెంట్ అండ్ అన్ ఆబ్జెక్టివ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై గ్రేటర్ ప్రిసిషన్ అండ్ స్పెసిఫిసిటీ. అంటే ఎయిమ్ అనేది జనరల్, ఆబ్జెక్టివ్ అనేది స్పెసిఫిక్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఎయిమ్ అనేది జనరల్, ఆబ్జెక్టివ్ అనేది స్పెసిఫిక్. ఓకే, దాన్ని ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకుంటాం. ఈ డిఫరెన్సెస్ చూడండి, ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకుంటాం. అసలు ఎయిమ్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్ అంటే ఏంటి. ఎయిమ్స్ ఫార్మ్ ద బేసిక్ ఎలిమెంట్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్. ఒక ఎడ్యుకేషనల్ ప్లానింగ్ చేసేటప్పుడు ఇప్పుడు చూడండి, మనము ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు దాని ఎయిమ్ అనేది బేసిక్ అనమాట. దేని గురించి చేస్తున్నాం ఏంటి కథ అనేసి. ఇక్కడ చూడండి, ఆబ్జెక్టివ్స్ ఫార్మ్ ద బేసిస్ ఫర్ కరికులం కన్స్ట్రక్షన్. ఏ స్కూల్లోనైనా ఒక కరికులం ప్లాన్ చేయాలి, ఏ కాలేజీలో కరికులం ప్లాన్ చేయాలి, ఒక యూనివర్సిటీలో కరికులం ప్లాన్ చేయాలంటే దానికి స్పెసిఫిక్గా ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఎయిమ్స్ అనేవి బేసిక్, అలాగే జనరల్, ఆబ్జెక్టివ్స్ అనేవి స్పెషల్ అనమాట. ఓకే, అదే సెకండ్ పాయింట్లు ఇచ్చారు చూడండి. ఎయిమ్స్ ఆర్ వెరీ జనరల్ ఇన్ క్యారెక్టర్ అండ్ ఇంప్రిసైజ్ అంటే తక్కువగా ఉండదు. ఓకే, ప్రిసైజ్ అంటే తక్కువగా ఉండడం, కొంచెం ఉండడము, తగ్గించుకొని ఉండడము. ఓకే, దాని మీనింగ్. కానీ ఇంప్రిసైజ్ అంటే తక్కువగా ఉండదు. ఎయిమ్స్ అనేవి చాలా జనరల్, అలాగే ఇంప్రిసైజ్. చూడండి, ఈ కీవర్డ్స్ని మనం గుర్తుపెట్టుకుంటే రేపు ఎదున్న ఎగ్జామ్ మనకి ఈజీ అవుతుంది. ఆబ్జెక్టివ్స్ ఆర్ పర్టికులర్ అండ్ స్పెసిఫిక్. ఆబ్జెక్టివ్స్ అనేవి ఏంటి, పర్టికులర్, స్పెసిఫిక్. నెక్స్ట్, ఎయిమ్స్ ఆర్ బ్రాడ్ అండ్ ఆఫెన్ అబ్స్ట్రాక్ట్ ఇన్ దేర్ ఎక్స్ప్రెషన్. చూడండి, ఎయిమ్స్ అనేవి చాలా బ్రాడ్ అంటే లాంగ్ టైం ఉంటాయి,
అలాగే ఆఫెన్ అబ్స్ట్రాక్ట్ అంటే ఇక్కడ మళ్ళీ లాజికల్గా ఉంటాయి. ఓకే, ఇన్ దేర్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆర్ లిమిటెడ్ అండ్ క్లియర్ కట్ ఇన్ దేర్ ఎక్స్ప్రెషన్. ఆబ్జెక్టివ్స్ ఎలా ఉంటాయి? చాలా లిమిటెడ్గా ఉంటాయి, తక్కువ ఉంటాయి, చాలా క్లారిటీతో ఉంటాయి. ఓకేనా, ఇక్కడ అర్థమైందా? దట్ ఈస్ నెక్స్ట్. ఎయిమ్స్ ఆర్ లాంగ్ టర్మ్ గోల్స్. ఎయిమ్స్ ఆర్ లాంగ్ టర్మ్, చాలా ఎక్కువ పీరియడ్లో పెట్టుకుంటాం అనమాట. ఆబ్జెక్టివ్స్ ఆర్ షార్ట్ టర్మ్ తక్కువ పీరియడ్లో పెట్టుకుంటాము. ఇట్ ఈస్ డిఫికల్టీ టు స్పెసిఫై ద ఎగ్జాక్ట్ టైమ్ లిమిట్స్ ఫర్ ద అచీవ్మెంట్ ఆఫ్ ఎయిమ్స్. ఎయిమ్స్ని అచీవ్ చేయడానికి ఎగ్జాక్ట్ టైంని మనం పెట్టుకోము. ఓకే, కానీ ఆబ్జెక్టివ్స్ కెన్ బి అచీవ్డ్ విత్ ఇన్ స్పెసిఫైడ్ టైమ్ లిమిట్స్. ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడానికి కొంత టైం లిమిట్ని అయితే మనం పెట్టుకుంటాము. ఓకే, దీని ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే ఇక్కడ ఇవ్వకనే ఇచ్చాడు అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి? ఇక్కడ అబ్స్ట్రాక్ట్ అంటే స్పెషల్ అవుతుంది, అబ్స్ట్రాక్ట్ అంటే లాజికల్ అవుతుంది, అబ్స్ట్రాక్ట్ అంటే కాంట్ బి డిసైడెడ్. ఓకే, అబ్స్ట్రాక్ట్ అంటే మనము చూసారా, బ్రాడ్ అండ్ ఆఫ్ అండ్ అబ్స్ట్రాక్ట్ ఇన్ దేర్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇక్కడే మనకు క్లియర్గా అర్థమైపోయింది. ఒక పాయింట్ చాలా అవసరము, ఇది గుర్తుపెట్టుకోండి. ఎయిమ్స్ ఆర్ బ్రాడ్ అండ్ ఆఫ్ అండ్ అబ్స్ట్రాక్ట్ ఇన్ దేర్ ఎక్స్ప్రెషన్. ఓకే, లాజికల్గా ఉంటుంది, స్పెసిఫిక్గా ఉంటుంది, చాలా బ్రాడ్గా ఉంటుంది. ఓకేనా, మొత్తం కలుపుకొని ఉంటుంది. అబ్స్ట్రాక్ట్ మొత్తం కలుపుకొని ఉంటుంది, టోటల్గా ఉంటుంది. ఈ పదానికి అర్థం అది, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అబ్స్ట్రాక్ట్. ఓకే, అబ్స్ట్రాక్ట్ అంటే ఇంకా చూడండి, కొన్ని ఆఫీసెస్లోని అబ్స్ట్రాక్ట్ ఇచ్చండి, అబ్స్ట్రాక్ట్ ఇవ్వండి అంటే అన్నీ కలుపుకొని ఒక లెక్క ఇవ్వండి. అలాగా ఎయిమ్స్ అనేది అన్నీ కలుపుకొని వాటికి ఒక ఎయిమ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్స్ ఏంటి? స్పెసిఫిక్ అనమాట, ఒకే విషయం మీద ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఓకే, మళ్ళీ అర్థం కావడానికి మీకు ఎంఫసైజ్ చేస్తున్నాను. ఎయిమ్స్ ఎక్స్ప్రెస్ ద జనరల్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ యొక్క జనరల్ పర్పస్ని ఎయిమ్స్ చెప్తే, ఆబ్జెక్టివ్స్ ఏం చేస్తాయి? ఆబ్జెక్టివ్స్ ఎక్స్ప్రెస్ ద స్పెసిఫిక్ పర్పస్ ఆఫ్ కరికులం అట్ ఏ గివెన్ స్టేజ్. ఓకే, అంటే ఎడ్యుకేషన్ యొక్క ఉద్దేశం, పర్పస్ని చెప్పేది జనరల్ పర్పస్. ఎడ్యుకేషన్ యొక్క జనరల్ పర్పస్ ఏంటి? చెప్పేది ఎయిమ్. కానీ అదే ఎడ్యుకేషన్లో కరికులం ఒక పార్ట్. ఆ కొన్ని పాయింట్స్, కొన్ని ఉద్దేశాలు పెట్టుకోవడం అనేది ఆబ్జెక్టివ్స్. అందుకే ఇక్కడ మనం జనరల్, ఇది స్పెసిఫిక్. ఎయిమ్ అంటే జనరల్, ఇది ఆబ్జెక్టివ్ అంటే స్పెసిఫిక్. ఎయిమ్ అంటే జనరల్, ఆబ్జెక్టివ్ అంటే స్పెసిఫిక్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్. మరి టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా మెయిన్ ఎయిమ్ ఏంటి? ఓకే, అనేది నెక్స్ట్ క్లాస్లో, నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఎందుకంటే ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది. అయితే మీకు కంటెంట్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ప్రతి పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి చాలా స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఈ కంటెంట్ అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఇంట్రెస్ట్ నాకు కూడా బాగా పెరుగుతుంది, మీకు హెల్ప్ చేయాలనేటటువంటి మోటివేషన్ పెరుగుతుంది. ఓకే, డెఫినెట్గా ఈ వీడియోస్ మీకు హెల్ప్ అవుతాయి అని ఉద్దేశంతో ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాను. ఓకే, అండ్ ఎస్, ఫైనల్లీ I often say that do hard work and do smart work. Okay, right, thank you.